హాయ్ ఫ్రెండ్స్, మన ఆర్సీబీ టీం నిన్న మ్యాచ్ చూసాం భయ్యా. మన అమ్మ ఫుల్ షాట్ విరాట్ కోహ్లీ కొడుతుంటే ఈసారి మందేరా కప్పు అనే విధంగా అన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ షాట్. అంటే ఫుల్ షాట్ మొన్న రీసెంట్గా జరిగిన ఛాంపియన్ లీగ్లో సరిగ్గా ఆడడం లేదు కదా, ఏమన్నా తడబడతాడేమో అనుకున్నాను. కానీ విరాట్ కోహ్లీ ఫుల్ షాట్ ఆడుతుంటే మైండ్ దిమ్మ తిరిగిందనగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఆడతారని. ఆడుతారు బట్ కొంచెం టైం తీసుకుంటారు అనుకున్నా, కానీ ఫస్ట్ నుండి అటాక్ చేశారు భయ్య. మన అసలు విషయానికి వస్తే మన వాళ్ళు టాసే గెలిచారు. ఫస్ట్ టాస్ గెలితేనే నేను అనుకున్నాను, కన్ను మూసుకొని మన ఆర్సీబీ టీం గెలుస్తుంది అనుకున్నా. అంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ బాగుంది, అందరూ హిట్టింగ్, ఒక్క ప్లేయర్స్ నిలబడిన మ్యాచ్ గెలిచేస్తుంది. అలాంటి టైంలో ఇంకా టాస్ గెలిచారంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నాను. టాస్ గెలిచారు. ఫస్ట్ ఇది కోల్కతా నైట్ రైడర్స్ కానీ ఏం పెద్దగా ఆడలేదు, కానీ రహీనా స్టార్ట్ చేశాడు భయ్య. టెస్ట్ క్రికెట్ ఆడేవాడు ఇంత బాగా ఆడతాడా అనే విధంగా ఆడాడు. ఇంతకుముందు మీకు చూశారు కదా, చెన్నై సూపర్ కింగ్స్లో ఆడినప్పుడు రహీనా ఎలా ఆడాడో, ఇప్పుడు కూడా కోల్కతా నైట్ రైడర్స్లో ఆడినప్పుడు కూడా అలా ఆడాడు. అలాగే వచ్చాడు భయ్య కృణాల్ పాండ్యా. నెక్స్ట్ లెవెల్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కృణాల్ పాండ్యా ఇంత మంచి బౌలింగ్ వేస్తాడని. అతను బౌలింగ్ వేస్తుంటే అది స్పిన్ బౌలింగ్ అయినప్పటికీ అది ఫాస్ట్ బౌలర్తో పాటు విసురుతున్నాడు. అది త్రో వేస్తున్నట్లు, అంటే మన విలేజ్లో చెప్పాలంటే త్రో బౌలర్ వేస్తారు చూడు, దగ్గర నుండి విసురితే అలా వేస్తున్నాడు. అస్సలు స్లో బౌలింగ్ అనగానే బౌన్సర్లు వేస్తున్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ఆల్రౌండర్ మనకి ఆర్సీబీకి మంచి ఆల్రౌండర్ చిక్కాడని చెప్పుకోవచ్చు. మన ఆర్సీబీ బౌలర్ అజిల్ వుడ్ కూడా మంచి బౌలింగ్ వేశాడు, చాలా బాగా వేశాడు. వికెట్లు తీయనప్పటికీ మంచి బౌలింగ్ వేశాడు. అలాగే మన ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఫిల్ షాట్, లివింగ్ స్టోన్, రజిత్ పడితార్, ఒక దేవదత్ పడికల్ తప్ప అందరూ దుమ్ము లేపేశారు భయ్య. అసలు నేను అనుకున్నాను ఈసారి మన ఆర్సీబీ కప్పు అనుకునే విధంగా ఆడినారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి బ్యాటింగ్ ఆడతారని. కానీ ఇంకా ఈ సీజన్లో ఇంత బ్యాటింగ్ ఆడినప్పటికీ ఇంకా దిమ్మ తిరిగిపోయింది. అంటే బ్యాటింగ్ లేనప్పుడు ఉన్నప్పటికీ అంత ఫామ్లో లేరు భయ్య. ఫామ్లో ఉంటే ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫామ్లో లేరు కాబట్టి ఈసారి అంతగా ఫామ్లో రావాలి, కొంచెం టైం పడుతుంది. వెంటనే అటాక్ చేసేకి రాదు, ఫామ్లో లేరు కదా, ఇబ్బంది పడతాడు ఫుల్ షాట్. అలాగే లివింగ్ స్టోన్, అలాగే రజిత్ పడతారు అనుకున్నాను. విరాట్ కోహ్లీ అంటే మామూలే, ఆయన ఎప్పటికీ అది విరాట్ కోహ్లీ ఒక మిషన్ లాంటి మంచి, ఒక మ్యాచ్ ఆడిపోయినా కానీ అన్ని మ్యాచ్లు ఆడే సత్తాన ఆడతాడు కాబట్టి ఛాంపియన్ లీగ్లో కానీ మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఆడుతాడు. రజిత్ పడతారు అనుకున్నా కానీ ఫుల్ షాట్, లివింగ్ స్టోన్ మొత్తం ఒక దేవదత్ పడికల్ తప్ప మొత్తం అందరూ ఇరగదీశారు, రెచ్చిపోయారు. 6లు 4లు వాంచి పరిగేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరితో ఆడతారు కానీ వాళ్ళకి సినిమా చూపిస్తారు భయ్య. 100% నెక్స్ట్ ఆడే వాళ్ళకి బ్యాటింగ్తో సినిమా చూపిస్తారు. ఇంతకుముందు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఎలా ఉంది, ఆర్సీబీ బ్యాటింగ్ కూడా అలాగే ఉంది. మీరు ఏమనుకుంటున్నారు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి, అలాగే నిన్న జరిగిన మ్యాచ్ గురించి? ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినంత లైక్ చేసి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.